తర్వాత రాశి గారు స్క్రీన్ మీదకి వచ్చి నాకు కూడా ఇలాంటి అవమానం జరిగింది, వీళ్ళొచ్చి అవమానం అని మాట్లాడుతున్నారని సదరు ఎవరైతే ఈ రోజు ఉన్నారో ఆ యాంకర్ అమ్మ గురించి ఆవిడ చేసిన ఇంకొక మహిళ మీద చేసినటువంటి ఆ కామెంట్ ఏదైతే ఉందో ఆవిడ చెప్పడం జరిగింది. అప్పుడు నేను కేవలం రాశి గారు ఎంత హుందాగా ఉన్నారో నేను చెప్పాను. ఇంతకు మించి ఆ రోజు జరిగినప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో మనం సమాజం తీసుకోవాల్సింది ఏంటి, సమాజంలో ఈ విధమైనటువంటి పోకడలు పోతే ఆడపిల్లలు ఇలా అరా కొర బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటే సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో దయచేసి ఈ భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది, భారతదేశపు స్త్రీకి ఒక సంప్రదాయమైనటువంటి ఒక పద్ధతి ఉంది, సంస్కృతి సంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది అని ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడాను. తప్ప ఆ తర్వాత ఎంతమంది ఎన్ని ఛానల్స్ నాకు ఫోన్ చేసినా నేను ఒకటే చెప్పిన, వదిలేసేయండి ఈ టాపిక్, ఎందుకు లాగుతున్నారని. కానీ అవతల వాళ్ళు మాత్రం వదలలేదండి. పుంఖాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు, మళ్ళీ కౌంటర్లు ఇస్తున్నారు, మళ్ళీ సారీ అంటున్నారు, ఏమేమో చేస్తున్నారో. అయిపోయిన తర్వాత సడన్ గా ఫైన్ డే అండి ఒక ప్రెస్ మీట్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ప్రెస్ మీట్ కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి పెద్దలు, నిజం చెప్తున్నాను, వాళ్ళ మీద అందరూ అంటే కూడా నాకు గౌరవం,